మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 119వ కీర్తన 168వ వచనము. నా మార్గములన్నీయు నీ ఎదుటనున్నవి. ప్రియ దైవజనమా, మన మార్గములన్నీ దేవుని ఎదుట ఉన్నాయి. మనము ఏ చోటికి ప్రయాణమై వెళ్ళుచున్నామో, ఏ చోటకు నడిపించబడుతూ ఉన్నామో సమస్తము దేవుని ఆధీనములో ఉన్నాయి. దేవుడు మనకంటే ముందుగా తన గాయపడిన పాదమును ఆ స్థలములో ఉంచుతాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను అరణ్యములో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు నా మార్గములన్నిటిలో కూడా మనలను నడిపించడానికి మనకు ముందుగా నడిచేవాడై ఉన్నాడు. మనము ఒక స్థలానికి నడిపించబడ్డాము అంటే ఖచ్చితముగా దేవుడు ఆ స్థలానికి మనలను నడిపించుటకు ఇష్టపడ్డాడని గమనించాలి. ఆ స్థలమునకు నడిపించబడినందుకు సణగకుండా గొణగకుండా ఆ స్థలములో మనము ఉండడానికి దేవుని ప్రణాళిక మన పట్ల ఒకటి ఉన్నది అని దానిని తెలుసుకొనడానికి ప్రయత్నించేవారమై ఉండాలి. ప్రియ దైవజనమా, ఆనాడు వేగుల వారిని దేవుడు వేశ్య అయిన రాహాబు ఇంటికి నడిపించాడంటే కారణం రాహాబు ఇంటి వారిని యెరికో పట్టణము నాశనము నుండి తప్పించడానికి. అలాగే నయోమి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మోయాబుకు వెళ్ళిందనే కోణంలో మనము ధ్యానిస్తూ ఉంటాము. కానీ రూతు వంటి ఉత్తమురాలు రక్షించబడి క్రీస్తు వంశావళిలో చేర్చబడడం దేవుని ప్రణాళిక కాబట్టి నయోమి అక్కడకు నడిపించబడింది. ఇశ్రాయేలు చిన్నది నయమాను ఇంటికి నడిపింపబడినది అంటే నయమాను నిజదేవుణ్ణి తెలుసుకొనడానికే. అలాగే యోసేపు చెరసాలకు నడిపింపబడుట వలన ఇశ్రాయేలు జనాంగము కరువు కాలంలో పోషింపబడింది. దానియేలు, షద్రకు, మెషక్, అబేద్నెగోలు బబులోనుకు నడిపింపబడుట వలన అన్యులైన రాజులు దేవుని శక్తిని చూచి కీర్తించగలిగారు. యోహాను ఒంటరిగా పద్మాసు ద్వీపానికి నడిపించబడుట వలన పరవశుడై భవిష్యత్ మర్మాలు తెలుసుకొని మనందరికీ అందించాడు. కాబట్టి మనం చాలాసార్లు మన జీవితాల్లో అనుకుంటూ ఉంటాము, ఈ స్థలములో నన్నెందుకు దేవుడు ఉంచాడు, ఈ ఇంటిలో ఎందుకు నన్ను ఉంచాడు, ఈ ఆఫీస్లో ఈ పనిలో నన్నెందుకు ఉంచాడు, ఈ వ్యాపారంలో నన్నెందుకు ఉంచాడు అని. ప్రియ దైవజనమా, ప్రతికూల పరిస్థితులైనప్పటికీ దేవుడు ఒక స్థలానికి నడిపించాడు అంటే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆనాడు ఎస్తేరు రాజు అంతఃపురానికి నడిపించబడితేనే కదా యూదులు శత్రువు చేతిలో హతము కాకుండా కాపాడబడింది. మరి నీవున్న ఆ ప్రాంతము, ఆ స్థలము దేవుని ప్రణాళికలో ఒక భాగమే. దేవుడు నిన్ను అక్కడికి నడిపించినది ఎందుకనో తెలుసుకొనడానికి ప్రయత్నించాలి. నీ మార్గములన్నీ దేవుని ఎదుట ఉన్నాయి అని అనుక్షణము జ్ఞాపకము చేసుకొని, దేవా ఈ మార్గములో నన్నెందుకు నడిపించావు, ఈ గృహములో నన్నెందుకు ఉంచావు, ఈ ఉద్యోగంలో నన్నెందుకు ఉంచావు, ఈ స్థలానికి నన్నెందుకు నడిపించావు, నీ పని ఇక్కడ నేనేమి చేయాలి, ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య నేను నలిగిపోయేలాగా నీవెందుకు అనుమతించావు, నాకు బయలుపరచు దేవా అని ప్రార్థించే వ్యక్తులముగా మనం ఉండాలి. అప్పుడు ఆనాడు ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు తన జనులందరినీ ఏ రీతిగా రక్షించుకొనగలిగిందో అలాగే నీవున్న స్థలమును బట్టి దేవుడు నిన్ను అక్కడికి నడిపించాడు అని ఎరిగి ఆ స్థలములో నీవేమి చేయాలో దేవుని సన్నిధిలో గోజాడితే తప్పక దేవుడు నీకు బయలుపరుస్తాడు, సహాయము చేస్తాడు, నీ పట్ల తనకున్న ప్రణాళిక నెరవేర్చుకొనడానికి ఇష్టపడతాడు. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా.
విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారున్న స్థలాన్ని బట్టి, వారు నడిపించబడిన స్థలాన్ని బట్టి చింతిస్తూ, దిగులు పడుతూ, సణుగుతూ, గొణుగుతూ, నీతో వ్యాజ్యమాడుతూ ఉన్నారు, అట్టి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. దయతో వారిని మన్నించండి. ఆ స్థలములో వారుండుట నీ చిత్తమైనది గనుక నీవు నడిపించావు. వారి మార్గములన్నీ నీ ఎదుట ఉన్నాయని, వారి పట్ల నీకొక ప్రణాళిక ఉన్నదని గ్రహించే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరు ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.